కేవలం 23 ఏళ్ల వయసు, చేతిలో అమెరికాలోని ప్రతిష్టాత్మక జార్జ్ టౌన్ యూనివర్సిటీ డిగ్రీ. కానీ లక్ష్యం మాత్రం సాదాసీదా ఉద్యోగం కాదు. భారతీయ గృహావసరాల రంగంలో ఉన్న ఒక పెద్ద లోటును గుర్తించి దాన్ని సాంకేతికతో పూరించిన అంజలి సర్దానా నేడు దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన విజయవంతమైన స్టార్టప్ వ్యవస్థాపకురాలిలో ఒకరిగా నిలిచారు. మనం ఫుడ్ ఆర్డర్ చేస్తే 10 నిమిషాల్లో వస్తుంది, కానీ ఇంటి పని కోసం మనిషి కావాలంటే గంటలు రోజులు వేచి చూడాలి. ఈ వ్యత్యాసాన్ని గమనించిన అంజలి 2025 ఏప్రిల్లో ప్రాంటో అనే యాప్ను స్టార్ట్ చేసింది. ఈ స్టార్టప్ వేగంగా వృద్ధి చెందడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. క్విక్ కామర్స్ తరహాలో బుకింగ్ చేసిన 10 నిమిషాల్లోనే శిక్షణ పొందిన పనివారు ఇంటికి చేరుకునేలా నెట్వర్క్ను రూపొందించారు. సర్వీస్ వేగంగా అందించడం కోసం నగరాల్లోని వివిధ ప్రాంతాల్లో చిన్న చిన్న హబ్లను ఏర్పాటు చేశారు. గుర్గావ్లో కేవలం ఒక హబ్తో మొదలైన ప్రయాణం నేడు 10 నగరాలకు విస్తరించి ఇందులో పనిచేసే సుమారు 3000 మందికి పైగా సిబ్బందికి 4 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. కేవలం పని మాత్రమే కాకుండా కమ్యూనికేషన్, ప్రొఫెషనలిజం పట్టు సాధించేలా చేస్తారు. మొదట్లో రోజుకు కేవలం 170 బుకింగ్స్ వచ్చే ఈ ప్లాట్ఫామ్ ప్రస్తుతం రోజుకు 18,000 కంటే ఎక్కువ బుకింగ్స్ అందుకుంటోంది. ఎపిక్ క్యాపిటల్, జనరల్ క్యాటలిస్ట్, బైన్ క్యాపిటల్ వెంచర్స్ వంటి దిగ్గజ సంస్థల నుంచి సుమారు 200 కోట్ల నిధులను సేకరించారు. ప్రారంభించి కేవలం 11 నెలల్లోనే ఈ కంపెనీ విలువ $100 మిలియన్ అంటే మన కరెన్సీలో 900 కోట్లకు చేరింది. ఈ కంపెనీలో అంజలికి 40% వాటా ఉంది. దీనితో ఆమె అతి చిన్న వయసులోనే మిలియనీర్గా ఎదిగారు. బయట నుంచి చూసేవారికి ఈ విజయం మెరిసిపోతున్నట్లు అనిపించినా దీని వెనుక అంజలి కఠోర శ్రమ ఉంది. మొదట్లో గుర్గావ్లో ఆఫీసు నేలపైనే పడుకొని టెక్నికల్ సమస్యలను పరిష్కరిస్తూ టీంను నడిపించారు. యాప్ క్రాష్ అయినప్పుడు, కస్టమర్ల నుంచి విమర్శలు ఎదురైనప్పుడు వెనుకడుగు వేయకుండా నిలబడటమే ఆమెకు ఈ స్థాయిని చేర్చింది.